హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చిన్ను. సమ్మర్ హాలిడేస్ కి మేము ఊరు వెళ్ళడం వల్ల తీయలేకపోయాం. ఈ మధ్య చేస్తాం, మీ సపోర్ట్ ఉంటేనే చేయగలం. ఎండు చేపల పులుసు ఎట్ట చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎండు చేపలు బాగా శుభ్రంగా కడిగి బౌల్లోకి వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు దాంట్లో వేసుకోవాలి. ఆనియన్స్ టమాటాలు వేసిన తర్వాత కట్ చేసుకున్న దోసకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ టమాటాలు వేసుకున్న తర్వాత దోసకాయలు కూడా వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత సరిపడా కారం కూడా వేసుకోవాలి. సరిపడా కారం వేసుకున్న తర్వాత సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత గంట తీసుకొని మొత్తం కలిసిన దాకా మిక్స్ చేయాలి, అంటే కలపాలి. కలుపుకున్నాక వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత గంట తీసుకొని తిప్పాలి. తిప్పినాక స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద ఉడికినాక చింతపండు రసము దాంట్లో సరిపడా వేసుకోవాలి. చింతపండు రసం పోసుకున్నాక గ్రేవీ బాగా వచ్చేలాగా ఉడికించుకోవాలి. వేడి వేడి దోసకాయ చేపల కూర రెడీ. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.